బంగ్లాదేశ్ విషయంలో ఇప్పటి వరకు మౌనంగా వహించిన భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్కి ధీటుగా ఎలాంటి ప్లాన్ చేసింది అంటే దాన్ని తట్టుకోవడానికి భరించి బయటపడడానికి కొన్ని సంవత్సరాల సమయం కూడా సరిపోకపోవచ్చు. అందులో మొదటి ప్లాన్ ఏంటంటే భారత్ నుండి బంగ్లాదేశ్కి ఉన్న రైల్వే ట్రాక్స్ ఒక్కొక్క దాన్ని తొలగించడం మొదలుపెట్టింది. అలాగే ఇంకొక వైపు భారత్ తన చికెన్ నెక్ విషయంలో కూడా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇక్కడ నుండి కూడా గట్టి సమాధానమే దొరుకుతుంది. ఇంతకీ చికెన్ నెక్ అంటే ఏంటో తెలుసా? సిలిగురి కారిడార్. ఇంకా భారత్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే భారత్ ఈ విషయంలో కొత్త రూట్స్ వెతుక్కునే పనిలో బిజీగా ఉంది. అంటే సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో దాన్ని భారత్ మిలిటరీ బేస్గా వాడడం కోసం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా నుండి ఆయుధాలు తెచ్చుకుంటుందా, టర్కీ నుండి తెచ్చుకుంటుందా, లేదంటే పాకిస్తాన్ నుండి తెచ్చుకుంటుందా, అది బంగ్లాదేశ్ ఇష్టం. ఇంకేం చేసుకుంటుందో కూడా దాని ఇష్టమే. కానీ ఏది కూడా భారత్ని ఎదుర్కొనే విషయంలో నిలబడలేదు. ఇంకా ఇప్పుడు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ని ఓడించడానికి ఏం ప్లాన్ చేసిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 21, 2025లో మనీ కంట్రోల్ ఆఫ్ ఇండియా మాధ్యమం ఆధారంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ విషయంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 5,000 కోట్ల విలువ చేసే రైల్వేని ఆపేసే నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మనం బంగ్లాదేశ్ నుండి నార్త్ ఈస్ట్కి కనెక్ట్ చేసే పని చేయాల్సి ఉంది. ఇంకా 3 ఇంపార్టెంట్ డీల్ కారిడార్ ప్రాజెక్ట్స్ బంగ్లాదేశ్ మీదుగా భారత్ నుండి నార్త్ ఈస్ట్కి కనెక్ట్ అవుతాయి. ఇంకా టోటల్గా చూసుకుంటే దీనివల్ల కేవలం భారత్కి మాత్రమే బెనిఫిట్స్ వచ్చేవి కాదు, భారత్ ఇంకా బంగ్లాదేశ్ల మధ్య కొన్ని $1 మిలియన్ వ్యాపారం జరిగేది. ఈ రైల్వే ట్రాక్స్ ఆధారంగా బంగ్లాదేశ్కి లాభం చేకూరుతుంది. ఇంకా ఏదైతే మొదట్లో ఆపేసిన పాత ట్రాన్స్షిప్మెంట్ ఉందో అది కూడా కంటిన్యూ చేయడం ద్వారా బంగ్లాదేశ్కి మంచి లాభం వచ్చేది. బంగ్లాదేశ్ గార్మెంట్స్కి పెట్టింది పేరు. ఇక్కడ రకరకాల బ్రాండ్స్కి సంబంధించిన బట్టలు తయారవుతాయి. వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి బంగ్లాదేశ్ భారత్ యొక్క పోర్ట్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ని వాడుతుంది. బంగ్లా తన ట్రక్స్ని పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. బట్ ఇక్కడ భారత్కి సంబంధించిన రైల్వే యాక్టివిటీ ఎంతగా వృద్ధి చెందిందో గూడ్స్ సర్వీసెస్ విషయంలో అది మనందరికీ తెలుసు. డిఎఫ్సి వంటి సర్వీసెస్ భారత్ యొక్క గూడ్స్ ట్రైన్ కనెక్టివిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్కి చెందిన సరుకులు ఇతర దేశాలకు 3 నుండి 4 వారాల్లో చేరేవి. కానీ ఇప్పుడు 10 నుండి 12 రోజుల్లోనే చేరుకునేవి. కానీ బంగ్లాదేశ్ పెద్ద అయిన మహమ్మద్ యూనస్ చేసిన పని కారణంగా బంగ్లాదేశ్ తాను కూర్చున్న చెట్టు కొమ్మ తానే నరికేసుకున్నట్టయింది. అది ఎలా అంటే అన్నీ బాగున్న టైంలో భారత్ షిప్మెంట్ని ఆపిందనే కారణంతో బంగ్లాదేశ్ భారత్ నుండి యాన్ని ఇంపోర్ట్ చేసుకోవడాన్ని పూర్తిగా ఆపేసి ప్రతీకారం తీర్చుకుంది. దానికి భారత్ మళ్ళీ తనదైన పద్ధతిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. అంటే ముందు బంగ్లాతో చేస్తున్న ప్రాజెక్ట్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ భారత్ క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వీటి ద్వారానే భారత్ బంగ్లాదేశ్ మీదుగా నార్త్ ఈస్ట్ని కనెక్ట్ చేయాలి అనుకుంటుంది. ఇందులో మొదటిగా వచ్చేది అకోరా అగర్తల క్రాస్ బార్డర్ రైలింగ్. ఇది దాదాపు 12.4 కిలోమీటర్ల పొడవుంది. అలాగే ఇది బంగ్లాదేశ్లో 6.78 కిలోమీటర్లు ఉంది. ఇంకా మిగిలిన 5.5 కిలోమీటర్లు భారత్లోని త్రిపురతోనే పంచుకుంటుంది. దీనికోసం దాదాపు 400 కోట్లు భారత్ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని ద్వారా భారత్ నార్త్ ఈస్ట్కి కంప్లీట్ కనెక్టివిటీ బంగ్లాదేశ్ మీదుగా ఉంటుంది. సెకండ్ది మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్. దీన్ని 388.9 మిలియన్ అంటే దాదాపు 3,300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో 65 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ రైల్వే ఉండేది. దీని ఉద్దేశం ఏంటంటే రైల్ నెట్వర్క్తో కలిసి పనిచేయడం. ఇంకా 3వ ప్రాజెక్ట్ టాకా టోంగి జైదేవ్పూర్ రైల్వే విస్తరణ. దీన్ని అంటే ఈ ప్రాజెక్ట్ని 2027 లోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ గత సంవత్సరం ఇది ఆగిపోయింది. దాదాపు 50% కంటే ఎక్కువ పని మధ్యలోనే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ దాదాపు 1,600 కోట్ల సహాయం చేసింది. యాక్సియం బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పార్ట్నర్షిప్ కూడా కుదుర్చుకుంది. దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ని పెద్ద స్కేల్ మీద ఎక్స్పాండ్ చేయడం కుదిరేది. దానితో నార్త్ ఈస్ట్కి కనెక్ట్ చేయడం కూడా ఈజీ అయ్యేది. ఇదే కాకుండా ఇంకొక 5 రైల్వే మార్గాలు ప్రస్తావించబడ్డాయి. డిపిఆర్ ఇంకా ఇతర అన్ని రకాల సర్వేలు కంప్లీట్ చేశారు. సర్వేల తర్వాత ప్రాజెక్ట్ని మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఇంకా పని ఇనీషియల్లీ మొదలవ్వలేదు. కానీ ఇంకొక 3 ప్రాజెక్టులు ఆల్రెడీ మొదలయ్యాయి. అయినా కూడా దాదాపు 8 ప్రాజెక్ట్స్ని భారత్ సస్పెండ్ చేసింది. దీనికి బదులు భారత్ నార్త్ ఈస్ట్ని కనెక్ట్ చేయడం కోసం ఇంకొక కొత్త రైల్వే లేదంటే 3-4 కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ పైన పనిచేయడం మొదలుపెట్టింది.
ఇందులో నేపాల్ నుండి సిక్కిం వరకు ఇంకా భూటాన్ నుండి నార్త్ ఈస్ట్ వరకు వెళ్ళే ఒక పెద్ద ఎక్స్పాన్షన్ చేసే కోణంలో భారత్ ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ చికెన్ నెక్ చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇనీషియల్లీ ఇక్కడ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తారు. వెంటనే అయితే ఏ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయదు. దానికి దాదాపు 1 year టైం పడుతుంది. ఈ టైంలో నేపాల్ గవర్నమెంట్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక భూటాన్ అయితే ఆల్రెడీ మనకి అంటే భారత్కి అనుకూలంగానే ఉంది. ఈ కారణంగానే భారత్ భూటాన్తో కలిసి కొన్ని కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తుంది. దాని ద్వారా భూటాన్ తన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని పెంచుకుని భారత్ ద్వారా తన గ్లోబల్ మార్కెటింగ్ యాక్సెస్ని ఏర్పరచుకోగలదు. కాబట్టి ఇక్కడ భూటాన్ నుండి పర్మిషన్ తీసుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ చైనా తప్పకుండా ఈ విషయంలో వేలు పెట్టే అవకాశం ఉంది. కానీ దీనికి కావలసిన సమాధానాన్ని భారత్ ముందే సిద్ధంగా ఉంచుకుంది. కానీ ప్రాబ్లం నేపాల్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భారత్కి చెందిన ఈ ప్రాజెక్టు విషయంలో చాలా అన్స్టెబిలిటీస్ ఉన్నాయి. మనీ కంట్రోల్ ది బిజినెస్ 100 హిందూలో ప్రింట్ అయిన న్యూస్ ప్రకారం భారత్ నేపాల్ భూటాన్ మీదుగా ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు విషయం మీద పనిచేయడానికి సిద్ధమవుతూ ఉంది. దీని మీద 3,000 నుండి 4,000 కోట్లని ఖర్చు చేయడానికి ప్లాన్ చేస్తుంది. అవే రిపోర్ట్స్ భారత్ బంగ్లాదేశ్తో సైన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని ఎందుకు సస్పెండ్ చేసిందో కూడా ప్రస్తావించబడింది. దీనికి మొదటి రీజన్ జియోపొలిటికల్ రీజన్స్. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ ప్రతి విషయానికి మనకి సమాధానం చెబుతుందో అదేవిధంగా భారత్ కూడా బంగ్లాదేశ్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న పొలిటికల్ అన్స్టెబిలిటీ. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం 5 ఆగస్టు 2024లో ఎప్పుడైతే తిరుగుబాటుకి గురైందో అప్పుడే దేశ పరిస్థితి బాగా మారిపోయింది. నోబెల్ పురస్కారాన్ని పొందిన మహమ్మద్ యూనస్కి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అప్పగించిన తర్వాత అతని ఐడియాలజీ కారణంగా బంగ్లాదేశ్ పైన చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడింది. భారత్ నుండి యూనస్ ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాలో తక్కువ సంఖ్యలో ఉన్న పీపుల్ మీద ఎస్పెషల్లీ హిందూ సాంప్రదాయాల మీద జరుగుతున్న సంఘటనలని ఆపవలసిందిగా కోరింది. ఇదే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న శ్రామికుల సంరక్షణ, ఎందుకంటే అక్కడ పెరుగుతున్న అశాంతి కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. మన ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మన లేబర్ కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న అన్స్టేబుల్ కండిషన్స్లో మన లేబర్ సెక్యూరిటీని ఎలా ఎన్ష్యూర్ చేయడం కుదురుతుంది? ఈ టైంలో అక్కడ ప్రాజెక్ట్స్ని కొంతకాలం సస్పెండ్ చేయక తప్పదు. అయితే బంగ్లాదేశ్ మన పట్ల ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్ట్స్ని కంప్లీట్గా సస్పెండ్ చేసే అవసరం కూడా రావచ్చు. దీనివల్ల భారత్కి చాలా నష్టం జరగవచ్చు. మన సిలిగురి కారిడార్ ఏదైతే 20 నుండి 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందో దాన్ని భారత్ కొంచెం ఎక్స్పాండ్ చేయాలని దృష్టితో చూస్తుంది. కానీ దీని ద్వారా మనం ఏ దేశం మీద కూడా మన కంట్రోల్ని తీసుకోవడం లేదు. అంటే ఎగ్జాక్ట్ మన దగ్గర ఏదైతే ల్యాండ్ ఉందో దాన్నే వాడుకుంటూ ఇంకొంచెం బెటర్ టెక్నాలజీని వాడి రైల్వే లైన్ని ఎక్స్పాండ్ చేసే ప్లాన్ చేస్తుంది. భారత్ సిలిగురి కారిడార్లో అదే చికెన్ నెక్లో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం ఎన్హాన్స్ చేసే దృష్టిగా ఉత్తరప్రదేశ్ ఇంకా బీహార్లో ఉండే రైల్వే లైన్స్ని 2 నుండి 4 రెట్లు పెంచే దిశగా పనులని స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ నుండే మనం ఎక్కువ ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే తక్కువ అంటే లిమిటెడ్ రూట్స్ని వాడుతూ ఎక్కువ ట్రైన్స్ని వెళ్ళేలా చేయొచ్చు. ఇది భారత్కి ఒక మంచి పనే అవుతుంది. అండ్ అక్కడ భారత్ చాలా మనీని ఇన్వెస్ట్ చేయబోతుంది. అయితే మనం ఇంకొన్ని విషయాల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అవేంటంటే అసలు భారత్, భూటాన్ ఇంకా నేపాల్ సహాయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం బంగ్లాదేశ్ భారత్కి విరుద్ధంగా ఉంటుందనే ఆలోచనలు లేవు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. అలాగే ఫ్యూచర్లో భూటాన్, నేపాల్ కూడా అలా చేస్తుందేమో అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు భారత్ తన నెట్వర్క్ని గ్లోబల్గా డెవలప్ చేస్తే మంచిదా, లేదంటే సిలిగురి కారిడార్లోనే బెస్ట్ టెక్నాలజీని వాడి నార్త్ ఈస్ట్కి కనెక్ట్ చేస్తే మంచిదా? ఈ రెండిటిలో ఏది చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? మన దేశంలోనే డెవలప్ చేస్తే మంచిదా, లేదంటే వేరే దేశాల మీదుగా ఎక్స్పెండ్ చేయడం మంచిదా? కామెంట్ రూపంలో మీ ఉద్దేశం తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.